తెలంగాణ ప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ సలహాదారుడిగా కోదండ రెడ్డి గారు నియామకం చేశారు. ఈ నియామకం పట్ల రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, రేణుకా చౌదరి గారికి, రఘురామరెడ్డి గారికి కృతజ్ఞత తెలియపరుస్తూ, నేను సీనియర్ కాంగ్రెస్ మ్యాన్ గా 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకున్నటువంటి చరిత్ర ఉంది నాకు. ఇవాళ తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో నుంచి అవినీతిమయం చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, గొర్రెల స్కీమ్ కానివ్వండి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయల కానివ్వండి, అన్నిట్లో కూడా అప్పుల పాలు చేసేసి ఇవాళ నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అనే పేరుతోటి మన ముఖ్యమంత్రి యువకుడు రేవంత్ రెడ్డి గారు, మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రేణుకా చౌదరి గారు కానివ్వండి, రఘురామరెడ్డి గారు కానివ్వండి, ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అని చెప్పేసి తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి 6 హామీల్లో అమలుపరిచారు. 31,000 కోట్ల రూపాయలతోటి రైతు రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు, 1,50,000కి 2వ విడతగా, 3వ విడతగా ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో 2004-05 బడ్జెట్ లోపల 72,800 కోట్ల రుణమాఫీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అదేవిధంగా తెలంగాణ లోపల ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అని 31,000 కోట్లతోటి రుణమాఫీ చేస్తుంటే, ఈ బడ్జెట్ ని ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెడుతుంటే, ఈ బడ్జెట్ లో ఏమున్నది, తీసేసే బడ్జెట్ అనేటువంటి చెప్పేసి సునాయాసంగా మాట్లాడుతున్నారు. మీరు బడ్జెట్ చేసి అప్పుల పాల్స్కాలు చేశారు. ఇవాళ తొలి బడ్జెట్ ని సాగునీటి రంగానికి, మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి ప్రాజెక్టుల కింద 2.91 లక్ష కోట్లతో ఇచ్చారు. 72,659 కోట్ల ప్రాజెక్టు కింద ఇచ్చారు. ఇలా ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో కానివ్వండి, అదేవిధంగా అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆనాడు జలగవెంగళరావు గారు లెఫ్ట్ కెనాల్ తీసుకొస్తే, ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు ఇవాళ తీసుకొచ్చినటువంటి సీతారామ ప్రాజెక్టు ద్వారా అగ్రగామిగా ఉన్నది. సాగునీటి రంగానికి, వ్యవసాయ రంగానికి అగ్రగామిగా ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీగా దక్కింది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, చేసి చూపిస్తుంది. కానీ మీలాగా అప్పుల ఊబిలో పెట్టి చెప్పేది మాయమాటలు చెప్పేసి ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా డబ్బులు ఇవ్వకుండా, పూర్తిగా ఇవ్వకుండా చేసి ఘనత మీది. చేసేది చెప్పి ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి మాది అని చెప్పేసి చేస్తున్నాం. ఇలా మా దళిత ఉప ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దాని మీద మీరు అవాకులు చెవకులు మాట్లాడుతున్నారు. శాస్త్రీయంగా, సాంకేతికంగా, విద్యారంగంగా ఉద్యోగాలు ఇవ్వకుండా 40 సంవత్సరాలు వచ్చిన ఉద్యోగాలకి మరి అర్హత లేకుండా పిల్లనివ్వనేటువంటి పరిస్థితుల్లో ఇలా తెలంగాణలో దాపురించి 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలు చేశారు. కానీ ఆ అప్పుల ఊబిలి సమయం బట్టి ఇలా బట్టి విక్రమార్క గారు చేస్తున్నటువంటి బడ్జెట్ ని హర్షించకుండా, ఆమోదించకుండా మీరు చేస్తున్న చర్యల్ని మేము పసిగడుతున్నాం, మేము ఎండగడుతున్నాం, ఖండిస్తున్నాం. ఇవాళ సస్యశ్యామలంగా ఉన్నది ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో ఇవాళ తెలంగాణ ప్రజలు రాష్ట్రానికే కాదు ప్రపంచానికి తిండి పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దాంట్లో మీరు చేసినటువంటి ప్రాజెక్టులో ఒక్క చుక్క నీరు రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మీది. చేసి చూపిస్తే ఘనత మాది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కలకాలం ఉంటుంది. మరి పనిచేసేటువంటి ముఖ్యమంత్రులు ఆశీర్వదించండి. పనిచేసేటువంటి బట్టి విక్రమార్క కానివ్వండి, పనిచేసేటువంటి తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, పనిచేసేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఆశీర్వదించి మీ పనులను చేసుకొని పోవాలి. మాయమాటలు నమ్మి మాయమాటలు చెప్పేటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళని, కేటీఆర్ లాంటి వాడిని, మోడీ గారు లాంటి వారు. మోడీ గారు ఏం చేశారు? పార్లమెంట్ లోపల క్షమాపణ చెప్పారు. రైతుల పట్ల మేము ఎంఎస్పీ ప్రకటిస్తామని చెప్పేశారు. డిమార్ట్ లో కానీ, రిలయన్స్ లో కానీ పోతే రేట్ల ప్రకారంగా కొనుక్కోవాలి. కార్పొరేట్ రంగాలకి మీరు పెట్టించేసేసి వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ రైతుల్ని దెబ్బతీసేటువంటి చర్యలు చేస్తున్నారు. ఇది తప్పు. అన్నం పెట్టి అన్నదాత ఎప్పటికైనా పైకి ఉండాలి. లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు, జై జవాన్, జై కిసాన్, జై రాహుల్ జీ అని. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ప్రతిపక్షంలో నిలదీస్తుంటే సమాధానం చెప్పకుండా మీరు కార్పొరేట్ రంగాలకు చిత్తశుద్ధి చేసేటువంటి మీ పరిస్థితుల్ని ప్రజలు తెలుసుకున్నారు. మాయమాటలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మీకు
110 కోట్ల రూపాయలు మీ తిండి ఖర్చులే అయింది 8 సంవత్సరాల లోపల. ఇవాళ తెలంగాణ లోపల అన్నం లోపల నూనె వేసుకోలేని పరిస్థితులు 190 రూపాయలు చేసి ధరలు పెంచారు. ఇతర దేశాల్లో 50 రూపాయలకి పెట్రోల్ ఇస్తుంటే మీరు ఇక్కడ 120 రూపాయలు చేసి కార్పొరేట్ రంగం పెద్దలకి, అదానికి, అంబానికి దోచిపెడతారు తప్ప కాంగ్రెస్ కార్యకర్తల్లాగా మీరు ఏం పని చేయట్లేదు. కాబట్టి రానున్నటువంటి రాహుల్ రాజ్యమే, రానున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది చేస్తాం, చేసి చూపించే ఘనత ఇవాళ మాకు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మాకు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఉన్నారు. వీరందరూ చేసే కార్యక్రమాల పట్ల ఈ చిత్తశుద్ధితోటి రైతులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదు. అన్నం పెట్టే అన్నదాత పై చేయిగా ఉండాలి. మీ ఆత్మహత్యలకి మీకు ఏదైనా కారణాలు ఉంటే నాకు కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9399325425. మీ అప్పుల ఊబిలో నుంచి బయటపడే విధంగా మీ సలహా సహకారాలు వ్యవసాయ పంటలకి కానీ ఏ విధమైన పంటలకు కానీ మేము తోడు ఉంటామని చెప్పేసి ఇందు మూలంగా నాకు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రదేశ్ కిసాన్ సెల్ గౌరవాధ్యక్షుడిగా ఇచ్చారు, దానికి సలహాదారులుగా ఉంచారు. కాబట్టి వారందరికీ కృతజ్ఞతలు చెప్పేస్తాను. రైతు ఎప్పుడైనా రైతు రాజుగానే ఉండాలి తప్ప రైతు ఎప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకోకూడదని మీకు ప్రజలకి రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్ జీ, జై రేవంత్ రెడ్డి.